అది 2043 సంవత్సరం. పిల్లలందరికీ ఏదో భయంకరమైన వ్యాధి సోకుతూ ఉంటుంది. ఆ వ్యాధి వల్ల అప్పటికే 98% మంది పిల్లలు చనిపోతారు. కేవలం 2% పిల్లలు మాత్రమే ఆ వ్యాధిని తట్టుకొని బతుకుంటారు. ఆ బతుకున్న పిల్లలు కూడా చాలా వింతగా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఎన్నో రకాల సూపర్ పవర్స్ అనేవి పిల్లలకు వచ్చేస్తాయి. దాంతో వాళ్ళు డేంజరస్‌గా మారిపోతారు. ఈ పిల్లల వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని చెప్పి గవర్నమెంట్ ఆ పిల్లలందరినీ చంపుతూ వస్తుంది. అందులోనే మన హీరోయిన్ రూబీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు రూబీ వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకునిద్ది? అసలు ఈ పిల్లలందరూ గవర్నమెంట్‌ని ఎదిరించి ఫైట్ చేయగలరా? చివరికి వీళ్ళు ఏమవుతారు అనేది ఈ మూవీ కథలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మూవీ స్టార్ట్ అవుతుంది. పిల్లలందరూ క్యాంటీన్లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఏమవుతుందో తెలియదు కానీ ఒక పిల్ల మాత్రం తన చేతుల్లో ఉన్న క్యాన్ని గాల్లోకి లేపి ఒకసారిగా కిందపడి చనిపోతుంది. అప్పుడు ఆ పిల్లకి ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ సరిగ్గా ఆ పిల్ల చనిపోయిన నెల రోజులకే ఆ కంట్రీలోని సగం మంది పిల్లలు చనిపోతారు. ఈ వ్యాధి కేవలం పిల్లలకు మాత్రమే సోకుతుంది. అది కూడా చాలా త్వరగా సోకుతుంది. న్యూస్లో కూడా దీని గురించే చెప్తూ ఉంటారు. గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఈ వ్యాధి సోకిన పిల్లలందరినీ గవర్నమెంట్ క్యాంప్కి అప్పగించమని అందరి పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తుంది. యాక్చువల్గా ప్రెసిడెంట్ యొక్క కొడుకు కూడా ఈ వ్యాధి వల్ల సఫర్ అవుతున్నాడు. కానీ తనకి క్యాంప్లో మంచి ట్రీట్మెంట్ అందిస్తూ ఉండడం వల్ల తన కండిషన్ ఇప్పుడు బెటర్గా ఉందని ప్రెసిడెంట్ చెప్తాడు. సో దయచేసి మీ పిల్లల్లో కానీ మీ చుట్టుపక్కల పిల్లల్లో కానీ ఏ మాత్రం తేడా కనపడినా వెంటనే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని ఆ కంట్రీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. ఆ క్యాంప్లో పిల్లల్ని మొత్తం 5 రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ గ్రీన్ కలర్. ఈ పిల్లలకి వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాళ్ళ యొక్క తెలివితేటలు బాగా పెరిగిపోతాయి. సెకండ్ బ్లూ కలర్. వీళ్ళు ఎటువంటి వస్తువులైనా సరే తమ చేత్తోనే కంట్రోల్ చేస్తారు. దీన్నే టెలికన్సిస్ అని కూడా అంటారు. థర్డ్ ఎల్లో కలర్. వీళ్ళు ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయగలరు. కరెంట్ మొత్తాన్ని తమకు కావాల్సినట్టు వాడుకుంటారు. ఈ ఫస్ట్ 3 గ్రూప్స్లో ఉన్న పిల్లల వల్ల అంత ప్రమాదం ఏం లేదు. సో వాళ్ళని క్యాంప్లోనే సేఫ్గా ఉంచి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. ఫోర్త్ గ్రూప్ రెడ్ కలర్. ఇందులో ఉన్న పిల్లల్ని డేంజరస్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఫైట్ని కంట్రోల్ చేయగలరు. ఫిఫ్త్ గ్రూప్ ఆరెంజ్ కలర్. ఈ లిస్ట్లోనే ఇదే మోస్ట్ డేంజరస్ గ్రూప్. వీళ్ళు ఎదుటి వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలరు. ఈ రెడ్ అండ్ ఆరెంజ్ గ్రూప్స్ వాళ్ళు చాలా రేర్. అలాగే గవర్నమెంట్ వీళ్ళని డేంజరస్గా కూడా కన్సిడర్ చేస్తుంది. సో వీళ్ళు కనపడంగానే ఆన్ ద స్పాట్ చంపేయమని ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. ఇంకా తర్వాత మనకి మూవీలోని మెయిన్ క్యారెక్టర్ అయిన రూబీ కనబడుతుంది. రూబీ తన పేరెంట్స్తో కలిసి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చుట్టుపక్కల పిల్లలందరూ చనిపోతూ ఉండడంతో రూబీ కూడా ఏమన్నా అవుతుందేమోనని చెప్పి దిగులు పడుతూ ఉంటారు. ఇంకా నైట్ రూబీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకొని నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళని చెప్తూ వాళ్ళ అమ్మ చేతిని పట్టుకుంటుంది. కానీ సడన్గా తనకేదో అయిపోవడంతో వెంటనే చేదులేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రూబీ వాళ్ళ అమ్మ రూబీని కంప్లీట్గా మర్చిపోతుంది. ఎవరు పాప నువ్వు ఇక్కడేం చేస్తున్నావని రూబీని అడుగుతుంది. యాక్చువల్గా నిన్న నైట్ రూబీ తన మదర్ హ్యాండ్ని గట్టిగా పట్టుకోవడం వల్ల తన మదర్ గతాన్ని మొత్తం మర్చిపోయింది. అందుకనే ఇప్పుడు తన కూతురుని కూడా గుర్తుపట్టలేకపోతుంది. ఇంకా తన మదర్ గవర్నమెంట్ వాళ్ళకు ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి రూబీని తీసుకువెళ్తారు. ఫైనల్గా రూబీ కూడా అందరి పిల్లలతో కలిసి గవర్నమెంట్ క్యాంప్ లోపలికి వెళ్తుంది. ఆ క్యాంప్లోకి వచ్చిన పిల్లలందరినీ డాక్టర్ చెక్ చేసి వాళ్ళు ఏ కలర్ కేటగిరీలోకి వస్తారో చూస్తారు. రూబీని చెక్ చేసిన డాక్టర్కి తను ఆరెంజ్ గ్రూప్ అని తెలుస్తుంది. ఆ లిస్ట్లోనే అదే మోస్ట్ డేంజరస్ గ్రూప్. వీళ్ళు ఎదుటి వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలరు. సో ఆ డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి రూబీని చంపేయబోతాడు. అది గమనించిన రూబీ ఆ డాక్టర్ హ్యాండ్ని పట్టుకొని తన మైండ్ని కంట్రోల్ చేస్తుంది. తను గ్రీన్ గ్రూప్ అని చెప్పి డాక్టర్ని కన్విన్స్ చేస్తుంది. అంటే తన తెలివితేటలు పెరుగుతాయి అంతే. సో ఇంకా రూబీ ఆ గ్రీన్ గ్రూప్ వాళ్ళలో కలిసిపోతుంది. ఇంకా క్యాంప్లో మొత్తం 3 గ్రూప్స్ మాత్రమే ఉంటాయి. గ్రీన్, బ్లూ, ఎల్లో. వీళ్ళని మాత్రమే అక్కడ బతకనిస్తారు. రెడ్ అండ్ ఆరెంజ్ గ్రూప్స్గా ఎవరైనా ఐడెంటిఫై అయితే వాళ్ళని ఆన్ ద స్పాట్ చంపేస్తారు. 6 సంవత్సరాల తర్వాత ఆ క్యాంప్లో ఉన్న పిల్లలందరి చేత పనులు చేస్తూ ఉంటారు. అందులోనే రూబీ కూడా ఉంటుంది. అయితే రూబీ అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే చాలా స్లోగా ఉంటుంది. మామూలుగా గ్రీన్ గ్రూప్లో ఉన్న పిల్లలందరూ చాలా షార్ప్గా ఉండాలి. కానీ రూబీ ఇలా డమ్గా ఉండడంతో అక్కడున్న కెప్టెన్కి రూబీ మీద డౌట్ వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక అమ్మాయి కెప్టెన్కి ఎదురు తిరగడంతో తనకు పనిష్మెంట్ ఇవ్వడానికి తీసుకువెళ్తాడు. ఆ క్యాంప్లో పిల్లల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళ మీద ఫ్రీక్వెన్సీ టెస్ట్ చేస్తారు. అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మధ్య వాళ్ళని ఉంచుతారు. ఆ టెస్ట్లో రూబీ తప్పి పడిపోవడంతో తనని డాక్టర్కి చూపిస్తారు. అప్పుడు రూబీని చెక్ చేసిన డాక్టర్ కేట్కి తను ఆరెంజ్ గ్రూప్ అని తెలుస్తుంది. ఆ విషయం ఆ క్యాంప్ కెప్టెన్ కూడా తెలిసిపోతుంది. దాంతో ఆ డాక్టర్ కేట్ రూబీ దగ్గర ఒక లెటర్ రాసి పెడుతుంది. నువ్వు ఆరెంజ్ గ్రూప్ అని కెప్టెన్కి తెలిసిపోయింది. సో వాళ్ళు నిన్ను ఇప్పుడు చంపేయబోతున్నారు. నువ్వు బతకాలనుకుంటే నా కోసం బాయిలర్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉండమని అందులో ఉంటుంది. ఇంకా రూబీ బాయిలర్ రూమ్లో దాంకుని ఉన్నప్పుడు డాక్టర్ కేట్ వచ్చి తన బట్టలు మార్చుకోమని చెప్పి రూబీని తన కారులో తీసుకెళ్లిపోతుంది. అయితే సెక్యూరిటీ పాయింట్ దగ్గర తను ఆల్మోస్ట్ దొరికిపోతుంది అనుకున్నప్పుడు రూబీ తన పవర్ని యూజ్ చేసి ఆ ఆఫీసర్ మైండ్ని కంట్రోల్ చేయడంతో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు.
ఫైనల్గా 6 ఇయర్స్ తర్వాత రూబీ బయట ప్రపంచాన్ని చూస్తుంది. కార్లో కేట్ తనకి ఒక ప్యానిక్ బటన్ ఇస్తుంది. ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఆ బటన్ని నొక్కితే నేను అక్కడికి వస్తానని చెప్తుంది. యాక్చువల్గా కేట్ చిల్డ్రన్స్ లీగ్కి లీడర్గా ఉంటుంది. వాళ్ళ మిషన్ ఏంటంటే పిల్లల్ని క్యాంప్లోంచి బయటికి తెచ్చి గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఫైట్ చేయడం. ఎందుకంటే గవర్నమెంట్ క్యాంప్లో పిల్లల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. సో అందులో ఉన్న పిల్లల్ని బయటికి తీసుకురావడం కోసం చిల్డ్రన్స్ లీగ్ పోరాడుతూ ఉంటుంది. రూబీని కూడా ఆ చిల్డ్రన్స్ లీగ్లో జాయిన్ చేయాలని కేట్ అనుకుంటుంది. కానీ రూబీకి అది ఇష్టం ఉండదు. తను అర్జెంటుగా తన ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడు కేట్ రూబీ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోదు. అలా వెళ్ళడం డేంజర్ అని చెప్పి అసలుకే నువ్వు ఆరెంజ్ గ్రూప్, నువ్వు బయట ఎక్కడైనా కనబడితే ఆన్ ద స్పాట్ చంపేయమని గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. సో నువ్వు నాతో పాటే ఉండాలని కేట్ అంటుంది. వీళ్ళ కోసం కేట్ బాయ్ ఫ్రెండ్ గ్యాస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. రూబీకి బట్టలు ఇచ్చి లోపలికి వెళ్ళి మార్చుకోమని చెప్తాడు. అప్పుడు రూబీ ఆల్మోస్ట్ పడిపోబోతుంటే అతను చేయి పట్టుకుని ఆపుతాడు. దాంతో రూబీకి అతని గతానికి సంబంధించిన విజువల్స్ మొత్తం కనబడతాయి. ఇదివరకు అతను ఒక చిన్న పిల్లని అబ్యూస్ చేశాడని తెలుస్తుంది. దాంతో అతను మంచివాడు కాదని రూబీకి అర్థమవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక అక్కడ ఒక పిల్ల ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తూ కనబడుతుంది. ఆ పిల్ల రూబీని చూడంగానే అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో రూబీ కూడా ఆ పిల్ల వెనకే పరిగెడుతూ ఆ పిల్ల ఎక్కిన వ్యాన్లోకి ఎక్కేస్తుంది. ఆ పిల్ల పేరు జూ. తను ఎల్లో గ్రూప్ కావడం వల్ల తను కరెంట్ని మ్యానిపులేట్ చేయగలదు. అలాగే ఆ వ్యాన్లో ఇంకో 2 అబ్బాయిలు కూడా ఉంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి లియామ్ అండ్ చార్లెస్. లియామ్ బ్లూ గ్రూప్కి చెందినవాడు, అంటే తన చేత్తో వస్తువుల్ని కంట్రోల్ చేస్తాడు. ఇంకా చార్లెస్ వచ్చేసి గ్రీన్ గ్రూప్, అంటే మోస్ట్ ఇంటెలిజెన్స్ కలవాడు. అప్పుడే కేట్ వాళ్ళు కూడా రూబీని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేయడంతో వీళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. దారిలో ఒక లేడీ కూడా వీళ్ళని తరుముతూ ఉంటుంది. ఈ లేడీ డబ్బుల కోసం పిల్లల్ని చంపేస్తూ ఉంటుంది. ఒక పక్క కేట్ వాళ్ళు కూడా రూబీని చేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా లియామ్ వాళ్ళని ఆపడం కోసం తన టెలికన్సిస్ పవర్ని యూజ్ చేసి ఆ రోడ్ మీద క్రాక్స్ని తెప్పిస్తాడు. అయినా సరే వాళ్ళు లాగకుండా వస్తూ ఉండడంతో పెద్ద చెట్టుని ఆ రోడ్డుకి అడ్డంగా పడేస్తాడు. దాంతో వీళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఒక చోట ఆగి వాళ్ళ వ్యాన్ని రిపేర్ చేసుకుంటారు. అప్పుడు రూబీ తన గ్రీన్ గ్రూప్ అని చెప్పి వాళ్ళకి అబద్ధం చెప్తుంది. ఎందుకంటే తన ఐడెంటిటీ బయటకు తెలియడం రూబీకి ఇష్టం ఉండదు. అందుకే తను గ్రీన్ గ్రూప్కి చెందిన అమ్మాయి అని వాళ్ళకి అబద్ధం చెప్తుంది. అప్పుడు లియామ్ చెప్తాడు, మేము ఈ స్టోర్ దగ్గర ఉన్న చిల్డ్రన్స్ క్యాంప్కి వెళ్తున్నామని చెప్తాడు. అక్కడ పిల్లలందరినీ చాలా హ్యాపీగా చూసుకుంటారు. ఎటువంటి రూల్స్ అండ్ కండిషన్స్ లేకుండా పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్టు బతకనిస్తారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి స్లిప్ కిడ్ అనే అతను లీడర్గా ఉన్నాడు. ఈ స్లిప్ కిడ్ ఎవరో వీళ్ళకి తెలియదు, కానీ అతను ఆరెంజ్ గ్రూప్ అని మాత్రం వీళ్ళకి తెలుసు. ఆ తర్వాత రూబీ చిల్డ్రన్స్ లీగ్ గురించి లియామ్ అడుగుతుంది. చిల్డ్రన్స్ లీగ్ మనం ఉండడానికి అంత మంచి ప్లేస్ కాదని లియామ్ చెప్తాడు. యాక్చువల్గా ఇదివరకు లియామ్ కూడా చిల్డ్రన్స్ లీగ్లో ఉండేవాడు. అందులో పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఫైట్ చేపిస్తారు. లియామ్కి తను ఒక సోల్జర్గా ఉండటం ఇష్టం లేదు. అందుకే ఆ చిల్డ్రన్స్ లీగ్లోంచి బయటకు వచ్చేస్తాడు. తన లైఫ్ని హ్యాపీగా గడపడం కోసం ఈస్ట్ అవర్ దగ్గర ఉన్న చిల్డ్రన్స్ క్యాంప్కి వెళ్ళాలనుకుంటాడు. ఇంకా నైట్ వాళ్ళకు హోటల్లో స్టే చేస్తారు. అప్పుడే రూబీకి తను చేసిన ఒక మిస్టేక్ గురించి తెలుస్తుంది. యాక్చువల్గా రూబీ తన పవర్ని కంట్రోల్ చేసుకోలేదు. అందుకే చిన్నప్పుడు అనుకోకుండా తన మదర్ హ్యాండ్ని పట్టుకోగానే తన మదర్ మైండ్లో ఉన్న రూబీకి సంబంధించిన మెమరీస్ అన్ని ఎరేజ్ అయిపోయాయి. దానివల్లే నెక్స్ట్ డే తన మదర్ రూబీని కంప్లీట్గా మర్చిపోయింది. జరిగిందని తెలుసుకొని రూబీ చాలా బాధపడుతుంది. నైట్ నిద్రపోతున్నప్పుడు జూ హ్యాండ్ టచ్ అవడంతో జూ గతం కూడా రూబీకి తెలిసిపోతుంది. జూతో పాటు మిగిలిన పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ వాళ్ళు బంధించినప్పుడు లియామ్ తన పవర్ని యూజ్ చేసి వాళ్ళందరినీ విడిపిస్తాడు. అప్పుడు ఆ తొక్కిసలాటలో జూ కింద పడిపోవడంతో లియామే తనని పైకి లేపి తనతో పాటు తీసుకొచ్చేస్తాడు. ఇదంతా తెలుసుకున్న రూబీ జూ మీద జాలి చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు మూసి ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళి తమకు కావాల్సిన వస్తువుల్ని షాపింగ్ చేసుకుంటారు. అలాగే అక్కడ చాలా రోజుల తర్వాత ఎంతో ఎంజాయ్ చేస్తారు. అలా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు సడన్గా వీళ్ళ బాడీల్ని ఎవరో కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. ఎవరో 4 వ్యక్తులు అక్కడికి వచ్చి వీళ్ళ బాడీని కంట్రోల్ చేస్తూ వీళ్ళని దూరంగా విజిట్ చేస్తూ ఉంటారు. జూ తన పవర్ని యూజ్ చేసి వాళ్ళని ఆపుతుంది. అప్పుడే వాళ్ళు కూడా పిల్లలు అనే విషయం వీళ్ళకి తెలుస్తుంది. ఇంకా నైట్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లియామ్ మీకు చిల్డ్రన్స్ క్యాంప్ ఎక్కడుందో తెలుసా అని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళకి ఆ క్యాంప్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో తెలుసు, కానీ ఎక్కడ అనేది వీళ్ళకి చెప్పరు. మేము ఆ క్యాంప్కి లీడర్ అయిన స్లిప్ కిడ్ దగ్గర పనిచేస్తున్నాం, సో ఆ క్యాంప్ ఎక్కడుంది అనేది మేము ఎవరికి చెప్పకూడదని అంటారు. కానీ రూబీ సీక్రెట్గా తన పవర్ని యూజ్ చేసి ఆ క్యాంప్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో వాళ్ళ చేతే చెప్పిస్తుంది. ఇంకా క్యాంప్ ఎక్కడుందో తెలియడంతో నెక్స్ట్ డేని వీళ్ళ క్యాంప్ దగ్గరికి బయలుదేరతారు. వెళ్లే దారి మధ్యలో స్టార్టింగ్లో వీళ్ళని చంపడానికి వచ్చిన లేడీ మళ్ళీ వీళ్ళపై అటాక్ చేస్తుంది. ఇంకా రూబీకి వేరే దారి లేక తన పవర్ని యూజ్ చేసి ఆ లేడీ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. గన్ని కింద పడేయమని చెప్పి ఎక్కడ ఆగకుండా నడుస్తూ వెళ్ళిపోవాలని చెప్తుంది. ఇంకా ఆ లేడీ అలా నడుస్తూ ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. రూబీ ఆరెంజ్ అని తెలియడంతో వాళ్ళు షాక్ అయిపోతారు. ఇన్నాళ్ళు వాళ్ళ దగ్గర నిజం దాచినందుకు రూబీ వాళ్ళకి సారీ చెప్తుంది. ఇంకా మళ్ళీ వాళ్ళు తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. మెల్లమెల్లగా రూబీ లియామ్కి దగ్గర అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఫైనల్గా వాళ్ళు తాము అనుకున్న ప్లేస్కి చేరుకుంటారు. ఆ క్యాంప్లో తమలాగే చాలా మంది పిల్లలు ఎంతో హ్యాపీగా ఉంటారు. చాలా రోజుల తర్వాత అంతమంది పిల్లలను ఒకేసారి చూడడంతో వీళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళు ఆ క్యాంప్కి లీడర్ అయిన స్లిప్ కిడ్ని కూడా మీట్ అవుతారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది స్లిప్ కిడ్ ఎవరో కాదు, ప్రెసిడెంట్ యొక్క కొడుకేనని. తన అసలు పేరు క్లాన్సీ. ఈ క్లాన్సీ
కూడా రూబీ లాగానే ఆరెంజ్ గ్రూప్, అలాగే తన ఈ చిల్డ్రన్స్ క్యాంప్కి లీడర్గా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే రూబీ క్లాన్సీని మీట్ అవుతుంది. అప్పుడు క్లాన్సీ తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ వ్యాధి నుంచి సర్వైవ్ అయిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. గవర్నమెంట్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఈ వ్యాధికి మందు కొనుక్కోవాలనుకుంది, కానీ అది ఫెయిల్ అవుతూ వచ్చింది. అయినా సరే మా నాన్న కొంచెం కూడా కనికరం లేకుండా నన్ను ఆ డాక్టర్స్ దగ్గర అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ డాక్టర్స్ ఏం చేసినా నేను మళ్ళీ మామూలు మనిషిని కానని నాకు అర్థమైపోయింది. దాంతో నాకున్న పవర్ని యూజ్ చేసి నేను అక్కడి నుంచి తప్పించుకున్నా. ఇలా ఇక్కడికి వచ్చి చిల్డ్రన్స్ క్యాంప్ని స్టార్ట్ చేశా. పిల్లలందరూ సేఫ్గా బతకడానికి ఈ ప్లేస్ని క్రియేట్ చేశానని చెప్తాడు. ఆ తర్వాత రూబీకి ఎదుటి వాళ్ళ హ్యాండ్ని పట్టుకోకుండానే వాళ్ళ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తాడు. రూబీ కూడా దానిలో సక్సెస్ అవుతుంది. తను దూరం నుంచి ఎదుటి వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలుగుతుంది. రూబీ కూడా రిటర్న్ గిఫ్ట్గా ఎదుటి వాళ్ళ మైండ్లో ఉన్న జ్ఞాపకాలను ఎలా అరెస్ట్ చేయాలో క్లాన్సీకి నేర్పిస్తుంది. ఆ క్రమంలోనే క్లాన్సీ రూబీ మైండ్ని కంట్రోల్ చేసి రూబీని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రూబీ తనని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ విషయం లియామ్కి తెలుస్తుంది. దాంతో లియామ్ క్లాన్సీని చంపేస్తానంటాడు. కానీ రూబీ లియామ్ని ఆపి ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తుంది. ఇంకా నైట్ రూబీ తన ఫ్రెండ్స్తో కలిసి ఆ క్యాంప్లోంచి వెళ్ళిపోతూ ఉండగా సడన్గా గవర్నమెంట్ క్యాంప్లో ఉండాల్సిన మిలిటరీ మొత్తం అక్కడికి వచ్చి వాళ్ళని రౌండప్ చేస్తారు. ఇక్కడే మనకి మెయిన్ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. క్లాన్సీయే వెనకుండి ఇదంతా నడిపిస్తూ ఉంటాడు. అసలైతే క్లాన్సీ ఆ కంట్రీకి ప్రెసిడెంట్ అయిన వాళ్ళ నాన్న మైండ్ని కంట్రోల్ చేసి గవర్నమెంట్ మొత్తాన్ని తన చేతుల్లో ఉంచుకుంటాడు. తన మెయిన్ గోల్ ఏంటంటే ఆ సూపర్ పవర్స్ ఉన్న పిల్లలందరితో ఒక ఆర్మీని ఫామ్ చేసి ఆ ఆర్మీని తన కింద ఉంచుకొని ఈ ప్రపంచాన్ని రూల్ చేయాలనుకుంటాడు. అందుకే ఈ సూపర్ పవర్స్ ఉన్న పిల్లలందరినీ చిల్డ్రన్స్ క్యాంప్ పేరుతో తన దగ్గరికి రప్పించుకుంటాడు. అంతా తెలుసుకున్న రూబీ ఆ కెప్టెన్ మైండ్ని కంట్రోల్ చేసి తను సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. జూ ఎలక్ట్రిసిటీని మ్యానిపులేట్ చేయడంతో వాళ్ళ నుంచి ఎస్కేప్ అవుతారు. వీళ్ళని పట్టుకోవడానికి మిలిటరీ మొత్తం రంగంలోకి దిగుతుంది. హెలికాప్టర్స్లో నుంచి మోస్ట్ డేంజరస్ అయిన రెడ్ గ్రూప్ వాళ్ళని దించుతారు. వీళ్ళు ఫైర్ని కంట్రోల్ చేయగలరు. ఈ రెడ్ గ్రూప్ వాళ్ళు పెద్ద మొత్తంలో మంటలు సృష్టించి రూబీ వాళ్ళపై అటాక్ చేస్తారు. ఇటువైపు లియామ్ తన పవర్తో ట్యాంకర్ని అడ్డుపెట్టి ఆ మంటలను ఆపుతాడు. ఇంకా క్లాన్సీ ఏమో పిల్లలందరినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ రూబీ వైపే వస్తూ ఉంటాడు. రూబీ తన ఫ్రెండ్స్ అందరినీ పంపించేసి తను మాత్రమే అక్కడ ఉంటుంది. ఎందుకంటే రూబీ ఒకటే క్లాన్సీని ఎదుర్కోగలదు. రూబీ తన పవర్ని యూజ్ చేసి అక్కడున్న సోల్జర్స్ని తన వైపు తిప్పుకుంటుంది. కానీ క్లాన్సీ కూడా తన పవర్ని యూజ్ చేసి వాళ్ళంతా వాళ్ళే కాల్చుకునేలా చేస్తాడు. ఆ తర్వాత రూబీని కూడా కంట్రోల్ చేస్తాడు. క్లాన్సీ అలా చేస్తూ ఉండగా రూబీ ఆ హెలికాప్టర్లోని పైలట్ మైండ్ని కంట్రోల్ చేసి హెలికాప్టర్ క్రాష్ అయ్యేలా చేస్తుంది. అక్కడ పెద్ద మొత్తంలో బ్లాస్ట్ అనేది జరుగుతుంది. అప్పుడు చార్లెస్ వచ్చి రూబీని ఆ మంటల నుంచి కాపాడతాడు. కానీ చార్లెస్ బాడీ కాలిపోతుంది. చార్లెస్కి ఇంజ్యూర్ అవడంతో తను ఎటు కదలలేకపోతాడు. ఇంకా రూబీకి వేరే దారి లేక చార్లెస్ని కాపాడుకోవడం కోసం స్టార్టింగ్లో కేట్ ఇచ్చిన ప్యానిక్ బటన్ని నొక్కుతుంది. ఆ నెక్స్ట్ డేనే కేట్ చిల్డ్రన్స్ లీగ్ స్క్వాడ్తో అక్కడికి వస్తుంది. చార్లెస్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అందిస్తారు. జూని ఒక మంచి ఫ్యామిలీ అడాప్ట్ చేసుకోవడంతో జూ ఆ ఫ్యామిలీతో వెళ్ళిపోతుంది. కానీ లియామ్ని ఆ లీగ్లోనే బంధిస్తారు. ఎందుకంటే లియామ్ ఇదివరకు చిల్డ్రన్స్ లీగ్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. సో అందుకని ఇప్పుడు తన నెటు వెళ్ళనివ్వకుండా ఆ చిల్డ్రన్స్ లీగ్లోనే ఉంచాలనుకుంటారు. కానీ రూబీ కేట్తో మాట్లాడి లియామ్ని వదిలేయమని చెప్తుంది. తనకు తన లైఫ్ని ఒక సోల్జర్గా లీడ్ చేయడం ఇష్టం ఉండదు. అందుకే లియామ్ ఇదివరకు ఇక్కడ నుంచి పారిపోయాడని చెప్పి తనకు బదులుగా నేను మీ చిల్డ్రన్స్ లీగ్లో జాయిన్ అవుతాను, సో లియామ్ని వదిలేయమని రూబీ అంటుంది. దానికి కేట్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ లియామ్ ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, తను నిన్ను వదిలి వెళ్ళడేమో అని కేట్ అంటుంది. దాంతో రూబీ వెళ్ళి లియామ్ని కలుస్తుంది. అప్పుడు లియామ్ తనను రూబీ ఫ్యూచర్లో ఎలా ఉండాలో ఎక్కడెక్కడ తిరగాలో అన్నీ ప్లాన్ చేసి రూబీకి చెప్తూ ఉంటాడు. లియామ్ చెప్పేదంతా వింటూ రూబీ కళ్ళలోంచి నీళ్లు కారుస్తుంది. ఆ తర్వాత లియామ్ని కిస్ చేసి తన మైండ్లో ఉన్న జ్ఞాపకాలను మొత్తం ఎరేజ్ చేస్తుంది. రూబీ తనని కలిసిన మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు కూడా రూబీకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ లియామ్ మైండ్లో నుంచి తొలగిపోతాయి. ఫైనల్గా లియామ్ రూబీని కంప్లీట్గా మర్చిపోవడంతో తన ఆ లీగ్లోంచి వెళ్ళిపోతాడు. రూబీ తను వెళ్ళిపోవడం చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మూవీ చివరిలో రూబీ ట్రైనింగ్ తీసుకొని చిల్డ్రన్స్ లీగ్లో జాయిన్ అవుతుంది. కానీ తనకన్నా పెద్ద సైన్యంతో గవర్నమెంట్ మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్న క్లాన్సీ ఇంకా బతికే ఉంటాడు. మరి రూబీ క్లాన్సీని ఎదిరించి నిలబడగలదా? చివరికి వార్లో గెలుపు ఎవరిదనేది ద డార్కెస్ట్ మైండ్స్ 2లో తెలుస్తుంది. మరి దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.